అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడు కూడా వేదికల మీద కనిపించినటువంటి బండ్ల గణేష్ గారు అధికారంలోకి రాగానే వెంటనే తెర మీదకి వచ్చిండు అనేటువంటి వాళ్ళకి మీరు చెప్పేసాం. డిసెంబర్ 7వ తారీఖున అధికారంకి వచ్చింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రెస్ మీట్లు కానీ, గాంధీ భవన్లో మాటలు కానీ, తెలంగాణలో 7వ తారీఖు అధికారంలోకి వస్తుంది, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు, పార్టీకి వస్తుంది అని తిరిగింది, ప్రచారం చేసింది, ప్రెస్ మీట్ పెట్టి. నేను ఇప్పుడు డేట్ మనం చెప్తే కాదు కదా, మీరు నొక్కితే వస్తుంది. నవంబర్, డిసెంబర్, అక్టోబర్ ప్రతి నెల చూడండి, చూసుకోండి మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, దాంట్లో ప్రజలు తర్వాత కేసీఆర్ పాత్ర కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ రావడానికి. ఆయన లేకుండా సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన నియంతగా తయారయ్యాడు కాబట్టి ఇక్కడ సాధ్యమైంది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే మీరు ఎక్కడి నుంచి అప్లై? మల్కాజ్గిరి నుంచి చేసినాను. మల్కాజ్గిరి నుంచి ఇప్పటికి కూడా ఉంది. వస్తుందని నమ్మకం ఉందా? వస్తే నమ్మకం ఉంది, రాకపోయినా నేను బాధపడను, నేనైతే ఇబ్బంది పెట్టను. ఇప్పుడు కూడా ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి. 40 లక్షల పాపులేషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం. ఎక్కడోసారి కమ్మలకి తీయాలి కదా, అవుట్ ఈ 17 సీట్లు ఒక్క సీట్ అన్న కమ్మలకి ఇవ్వాలి కదా. మొన్న రేణుకా చౌదరి గారికి ఇచ్చినారు కదా, రాజ్యసభ ఇచ్చారు, తప్పులేదు. ఇప్పుడు 40% అంటే పార్లమెంట్ రాజ్యసభ గారు రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చారు, తుమ్మల గారికి మంత్రి పదవి ఇచ్చారు. అవన్నీ తప్పులేదు, చాలా బాగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కమ్మోలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు కూడా పార్లమెంట్లో డెఫినెట్గా ఒక పార్లమెంటు కమ్మోళ్ళకి ఇస్తారు కదా, ఒక లోక్సభ ఇస్తారు కదా, ఏదైనా కమ్మాళ్ళకి అవకాశం వస్తుందేమో, వస్తే అందులో నేను ఉంటానేమో అని ఆశ. అంటే సరే, మీ ఆశ తప్పలేదు, కానీ తెలంగాణ జనాభాలో 1,67,84,000 మంది ఉన్నటువంటి బీసీలకు మాత్రం సరైన రాజకీయ న్యాయం జరగట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి. జరుగుతుందన్న, జరుగుతుంది. రేవంత్ అన్న చేస్తాడు, నా మాటనండి. ఆయన ఏందో నాకు తెలుసు. ఒకవేళ మీ టికెట్ ఒక బీసీకి త్యాగం చేయాల్సి వస్తుంది, ఇవన్న అంట, బ్రహ్మాండంగా ఇవన్న అంట. నాకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటాం కావాలన్న. ఎందుకంటే మన ఆ చెట్టు బాగుంటేనే మన నీడగా ఉంటుంది మనకు. మన చెట్టు ఎండిపోతే మనం దెబ్బతింటాం. మనం ఆ రోజు తాత్కాలిక కోపం రావచ్చు, ఆ క్షణం ఆవేశం రావచ్చు. అమ్మో మన చెట్టు నాకు తెలుసు కదా, 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో మనం పడ్డాం కదా, మన చెట్టు నీడనీయద్దు. ఆ చెట్టు నీడ మనకి కావాలి. ఇప్పుడు చెట్టు ఎండితే. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా సక్సెస్ అయ్యారని మీరు భావిస్తున్నారా? పబ్లిసిటీలో సక్సెస్ అయ్యారని భావిస్తాను. పబ్లిసిటీ బాగుంది, పిక్చర్ బాగాలేదా? పబ్లిసిటీ బాగుంది, చాలా బాగుంది పబ్లిసిటీ. రేపు అంటే వాళ్ళు రామ్ 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 అంటే త్రేతాయుగం. రాముడు శ్రీరామచంద్రుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు అన్న. భారతీయ జనతా పార్టీ 45 ఏళ్ళ నుంచి ఉందన్న. రాముడు మావాడు అంటే ఎట్టన్నా, భద్రాద్రి రాముడు. శ్రీరామచంద్రుడు ఒక చరిత్ర, అది భగవంతుడు. ఆయన క్రీస్తుపూర్వం భగవంతుడు శ్రీరామచంద్రుడు కథ. రాముడు దేవుడు అన్న, 7 కొండల వాడు మా దేవుడు అని నేను చేసుకుంటే ఇట్లా మనం పుట్ట చరిత్ర అన్నది. దేవుడిని ఓన్ చేసుకోకూడదు ఎవరు. జై శ్రీరామ్ మన కదా, నేను దేవుడు మనకి లేడు, గణేష్ కదన్నా. నేను చేసే పూజలు, నేను చేసే భక్తి మనం చాలా గొప్పగా చేసుకుంటాను. నేను హిందువుని, నేను విపరీతంగా మీరు నిన్న 7ంటికి వస్తా అని చెప్పే కదా, అరే రావుకాలం 8ంటికి ఉందని చూసుకున్నాను నేను. చూసుకురా? అరే నాకు భయం, రావుకాలంలో బయలుదేరాను, నాకు అమావాస్య ఏంటి నేను చేయను, నాకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయన్నా. నేను గాడ్ ఫియర్ మ్యాన్ని, దేవుడు భక్తుడిని. ప్రతి ఫ్రైడే కానీ సాటర్డే కానీ కంపల్సరీ టెంపుల్కి వెళ్తా, 10 నిమిషాలు దండం పెట్టుకుంటా. నేను కష్టం వచ్చినా కానీ భగవంతుడు మనకి ఇట్లా రాసి పెట్టింట్లే అనుకుంటా, కానీ నేను ఎవరిని నిందించను. అందుకని దైవత్వం మనకి అందరికీ దైవత్వం. ఏ సమాజ వర్గానికి, ఏ ఎవరికైనా, ఏ మతానికైనా వాళ్ళ దేవుడి మీద వాళ్ళ గొప్ప విశ్వాసం. ముస్లిమ్స్ అల్లాహ్ని ప్రేమిస్తారు, క్రిస్టియన్స్ యేసుప్రభుని ప్రేమిస్తారు. మన ఇష్టం వచ్చి మన దేవుడిని ప్రేమిస్తాం, మన ఈశ్వరుని ప్రేమిస్తాం అట్లా. అంతేగాని దేవుడు ఒక పార్టీకి చెందినవాడు కట్టేట. ఒకనొక దశలో నరేంద్ర మోడీ గారి పనితనాన్ని విమర్శిస్తే దేవుణ్ణి అంటావా నువ్వు అనే పరిస్థితి వచ్చింది. అది పబ్లిసిటీ, అది అందులో సక్సెస్ అయ్యారు అన్నాడు. పబ్లిసిటీ చేయటంలో సక్సెస్ అయ్యారు. మేము మనుషులం కాదు, మేము దేవుళ్ళము, మేము అందరిలాగా పొద్దున్న టిఫిన్ చేయము, అందరిలాగా కాలకృత్యాలు తెచ్చుకోము, మాదొక జన్మ, మాదొక బ్రీడు అని పబ్లిసిటీ చేసుకుంటే సక్సెస్ అయ్యారు. మీరు ఎక్కడ చదువుకున్నారన్నా? మొత్తం షాద్నగర్లో మొగలికి ఇద్దరు జెడ్పీహెచ్పీ స్కూల్లో 6th, 7th, 8th, 9th అక్కడ చదివినా అన్న. 10th సద్దానగర్ అని షాబాద్ మండల్లో సద్దానగర్ అని అక్కడ 10th క్లాస్ చదువుకున్నా. 10th ఎగ్జామ్ షాబాద్లో. గవర్నమెంట్ స్కూల్స్? గవర్నమెంట్ అని. ప్రైవేట్ స్కూల్ స్తోమత అప్పుడు మా ఫాదర్ లేదు. ఇంటర్మీడియట్ ఆంధ్ర జూనియర్ కాలేజ్. గవర్నమెంట్ జూనియర్ ఉన్నారా ఫ్రెండ్స్? ఎందుకుంటారన్న, బాగుంటారు. ఎందుకుంటారు. ఇంటర్మీడియట్ అయినా తర్వాత ఇంటర్మీడియట్ వ్యాపారం ఎవరు చెప్పకన్నా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా వచ్చేసి చెప్పేదే ఉంది.
దానికి చెప్పేదేముంది చెప్పేదేముందన్నారు చాలా మంది దాదాపు 15,000 మంది నువ్వు చెప్తుంది చూస్తా ఉన్నారు అక్కడ. అదేనా అంటే మీరు చెప్పినా చెప్పకపోయినా చెప్పాల్సింది చెప్తారు కానీ